అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి వరద కెనాల్ మట్టి బీభత్సంగా కొడతా ఉన్నారు. రాత్రిపూట మట్టి మాఫియా బీభత్సంగా జరుగుతూ ఉన్నదని గత 10 రోజుల నుంచి నేను మొరో మొత్తుకుంటా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. అనేక మంది కూడా నాకు ఫోన్ చేసి, నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు, నిజంగా దీనిపైన పోరాటం ఇంకా నువ్వు ఆపొద్దు, మీకు మీకు 100% మద్దతు తెలుపుతాం మేము, నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటామనే విధంగా నాకు ప్రతి ఒక్క మిత్రుడు కాల్ చేసి చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సరే నేను నా స్వార్థం కోసం కొట్లాడుతున్నాను, ప్రజల గురించి కొట్లాడుతున్నా, ప్రజల సమస్యల గురించి కొట్లాడుతున్నా. ఒక పేదోనికి జరిగితే ఒక న్యాయం, ఒక బడాబాబులు చేస్తే ఒక న్యాయం అనే విధంగా చొప్పదండి రాజకీయం నడుస్తూ ఉన్నది. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరే మీరు కొట్లాడిరు, తప్పులేదు. మా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నది ఇది వీడియో. ఎమ్మెల్యే గారు చూడాలి వీడియో, ఎందుకంటే మీరు 9.5 సంవత్సరాలు పోరాటం చేసేటప్పుడు ఉన్నాం మేము. మీ గిదే ఫోన్లు పట్టుకొని తిరిగినాం, ఈ ఫోనే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆడాడు అంటున్నాడుగా, ఈయన ఎవరు ఏం కథ ఏందని అంటున్నాడు కదా, అంటే ఎడకారంగా మాట్లాడుతారో ఏందన్నది ఈ ఫోన్ ఒక్కసారి చూసుకోండి. మీ ఈ ఫోన్ పట్టుకొని తిరిగిన రిపోర్టర్లు ఎంతమంది వచ్చారు ఏం కథ అనేది మీ పర్సనల్గా మీ పిఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. ఒకసారి అడగండి. మీ ఎంబడి ఎవరు తిరిగారు, మీ వీడియోలు ఎవరు కవర్ చేసారు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు కవర్ చేసారు, మీ ప్రజల కోసం సత్యమన్న గెలవాలని కొట్లాడింది ఎవరు, మాట్లాడింది ఎవరు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఎగనిస్ట్గా ఓన్లీ మీ వీడియోలు మాత్రమే మన ఛానల్లో పెట్టింది ఎవరు, నేను అది చూపిస్తా, అదొక రోజు అంతా చూపిస్తా. కానీ విశ్వాసం లేకుండా మీరు న్యాయం గురించే కొట్లాడిరు, మీ నుంచే నేర్చుకున్నాం మేము, న్యాయం గురించి కొట్లాడిరు, మీరు ప్రజల సమస్యల గురించి కొట్లాడిరు, మాకేదో చేస్తామని అనుకున్నాం. కానీ చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారంటే, అసలు ఎంత పని అయిపోయి ఏమైంది, అసలు గిట్లా అవుతుంది అనుకోలే, ఈ రకంగా గింత అన్యాయం అని ముక్కున ముక్కు మీద ఏలేసుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ కోప్పడాల్సింది ఎవరి మీద, మట్టి మాఫియాపై వీడియోలు చేస్తే ఎమ్మెల్యే గారు బాగా సీరియస్ ఉన్నారట నా మీద. ఎమ్మెల్యే గారు బాగా సీరియస్ ఉన్నారట, ఏ క్షణమైనా నన్ను అరెస్ట్ చేసే కార్యక్రమం కొనసాగుతుందని వినికిడి. సరే మీరు అరెస్ట్ చేసుకోరు, జైల్లో పెట్టుకోరు, ఏ చట్టాలు న్యాయాలు ధర్మాసనాలు న్యాయస్థానాలు అందరికీ సమానమే. ఒకవేళ ఫాల్త్ కేసులు అవి ఏమైనా బుక్ చేయాలనుకుంటే దాని పరిణామం కూడా తర్వాత చూడాల్సి వస్తుంది. దానికి ఐ డోంట్ కేర్, నేను భయపడేవాడిని కాదు. ఈ రంగంలో జర్నలిజంలో రాజకీయంలో కేసులు అనేది కామన్. కానీ ఫాల్త్ కేసులా లేకపోతే నిజంగానే నిజ నిర్ధారణ కానీ కేసులు ఇంకేమన్నా బుక్ చేయాలనుకుంటే అది మీ ప్రమేయానికి వదిలేస్తున్నా. దయచేసి మిత్రులారా, ఇక్కడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం మనం. పేదోనికైతే ఒక న్యాయం, బడాబాబులకైతే ఒక న్యాయం ఉంటుందా? బడాబాబులకైతే ఒక న్యాయం ఉంటుందా? ఉండదు కదా. అట్లా నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవ్వరికి భయపడే సవాల్ లేదు. 100% ఈ మట్టి మాఫియా గురించి ఇది తవ్వుతూ ఉంటే నేను ఒక్కదాని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, ఒక చెరువు యథేచ్ఛగా బఫర్ జోన్కి సంబంధించి అక్కడ రైతులు నష్టం. అసలు ఆ చెరువు నిండితే అక్కడ ఎన్ని గ్రామాలు బతుకుతాయో తెలుసా? మా మత్తడి దుంకుతే ఎన్ని గ్రామాలు బతుకుతాయో తెలుసా? అసలు ఎంతమంది రైతులకు అన్నం పెడుతుందో తెలుసా? చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో మట్టి పోవడం ఎంత నేరమో తెలుసా? మళ్ళీ అది కూడా కెనాల్ మట్టి పోస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చారట, దాని గురించి కంప్లైంట్ ఇచ్చారు రైతులు, అక్కడ స్థానిక సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ ముదిరాజు బిడ్డలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అదే విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నా. సరే ఆ విషయం ఒకటే కాదు, అసలు ఈ మట్టి గింత యథేచ్ఛగా నైట్ పూట కొడతా ఉన్నారని ఎక్కడిచెల్లి తీస్తూ ఉంటే మొత్తం తలగాబడి ఎక్కడిచెల్లి గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో మొదలు పెడితే కురిక్యాల కెనాల్ కాడ పెడితే ఏది కిష్టాపూర్ దగ్గర నేలకొండపల్లి కిష్టాపూర్ ఆ మధ్యలో అక్కడ పోతే షానగర్లా ఈ తలగాబడి కాలువ మొత్తం గండి కొడతా ఉన్నారు, మొత్తం సాపు చేస్తూ ఉన్నారు. ఏది టెండర్లు పెట్టి తవ్వినట్టు తవ్వుతూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా ఎక్కడ ఉన్నది ఇంత దారుణంగా మట్టి మాఫియా? చొప్పదండి కాన్స్టిట్యున్సీలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది ఇట్లా? మీకు నిజంగా మట్టి అమ్ముకోవాలి, అరే మట్టి అమ్ముకుంటే నీకేమవుతుందంటే అక్రమంగా తరలిస్తున్నారు. అది ఎట్లా కొడతారు? మీరు ఒక పేదోడు ఇట్లా ఒక జేసీ పెట్టి ఒక ట్రాక్టర్ మట్టి ఇంటికాడ పోసుకుని ఊరుకుంటారా? మీరు ఎంబడే అధికారులు వస్తారు. ఈ అధికారులు కూడా ఎందుకు స్పందిస్తలేరు అనేది నేను చూస్తాను. ఈ విషయంలో నేను ఎవరు కూడా ఇచ్చిపెట్టేది లేదు. ఇరిగేషన్ ఈడీ గారికి పోతా, అవసరం ఉంటే ఈ గారికి పోతా, అక్కడికి కంప్లైంట్ ఇస్తా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తా, లేకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తా. నాకు పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను పక్కా దీంతో ఒక పక్కా ప్లానింగ్తోనే పోతున్నా. నేను ఎవరికి భయపడే సవాలా లేదు. ఏంటంటే ఎమ్మెల్యే గారు సీరియస్ ఉన్నారంటే మేము దుకాణం బంద్ చేసుకొని పోయేది లేదు. అసలు ఎమ్మెల్యే గారు నా విన ఎందుకు సీరియస్ ఉంటారు? అన్యాయం అక్రమంగా జరుగుతుంది, అక్రమంగా మట్టి తరలిస్తున్నాడు విన సీరియస్గా ఉండాలి. మనం ఎందుకు చెప్పడం మీద ఎందుకుంటారు? అక్రమంగా తరలిస్తున్నది వాస్తవం కాదా? అక్రమంగా మట్టి తరలిస్తున్నది వాస్తవం కాదా? నైట్ పూట టిప్పర్లు పెట్టి కొడుతున్నది వాస్తవం కాదా? ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ నైట్ పూట ఏంటి అంటున్నా. నైట్ పూట టిప్పర్లు పెట్టి గింత కొడతా ఉంటే, గింత అన్యాయం జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు ఇది ఆపాల్సింది పోయి ఈ నా మీద సీరియస్ ఉంటుడు ఏంది? దేనికోసం సీరియస్ ఉంటారు? మొత్తం డాటా బయటకు వస్తుంది 100% మొన్న గుమ్లాపూర్లో జరిగిన
రేవంత్ రెడ్డి సభకు ఫండింగ్ ఎవరు ఇచ్చిరు, అసలు దీని వెనకేంది, ఈ మట్టి మాఫియాకును అసలు దీని ఈ ఎమ్మెల్యే గారికి సంబంధం ఉందా, మరి ఏంది కథ ఏంది, ఇంత పెద్ద నడుస్తున్నామని ఎమ్మెల్యే మౌనం వెనుక కారణం ఏంటిది, మొత్తం డాటా బయటకు వస్తుంది. 100% ఎవరున్నా విడిచిపెట్టేది లేదు, ఇంట్లో ఎవరున్నా విడిచిపెట్టేది లేదు. అంటే పేదోడు చేస్తే ఒక న్యాయం ఉంటుంది, డబ్బులున్నోడు చేస్తే ఒక న్యాయం ఉంటుందా? ఏం రాజకీయం? బీఆర్ఎస్ మళ్ళీ ఇది ఒక విషయం ఏంటంటే చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కార్యకర్తల పాపం వాళ్ళు గొడవ పెట్టి కంటతడి పెడతా ఉన్నారు. ఎందుకు కంటతడి పెడతా ఉన్నారంటే, అరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడుగా రవిశంకర్ ఎంబడి ఎవరు తిరిగిరో మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఆ బడాబాబులే తిరుగుతూ ఉన్నారని ఆయన చెప్తా ఉన్నారు. ఆ బడాబాబులు ఏంది, ఆ కత్తి ఏంది, ఇలా వ్యవహారం ఏంది, రాజకీయంలో వీళ్ళ పతనం ఎక్కడ, మీ పతనం మొదలైంది రాజకీయంలో ఈ బడాబాబులు పెద్ద తలకాయలు ఇవన్నీ జాంతనై ఇక ఇవన్నీ నడవది. మా బీసీ, మా ఎస్సీ ఎస్టీ సోదరులు, మా మైనార్టీ బిడ్డలు వీళ్ళు ఏ పెద్ద తలకాయలు లెక్క ఉండాలి, మా బీసీ బిడ్డలు ఉండాలి. మా బీసీ బిడ్డలు జెండాలు మోసడానికి జిందాబాదులు కొట్టడానికి, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను జెండాలు మోసడానికి జిందాబాదులు కొట్టడానికి పరిమితం చేస్తారు. సంపాదించుకునే కాడ పెద్ద తలకాయలను పెట్టి ఆటాడిస్తూ ఉంటారా? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేదోడు ఎప్పటికీ పేదోడుగానే ఉండాలా? ఇదెక్క న్యాయం? అంటే పేదోడికి ఒక న్యాయము, బడాబాబులకు ఒక న్యాయమా? డబ్బులున్నోడు కోటీశ్వరుడు అవుతాడు, ఇక పేదోడు ఇంకా అడక తినే స్థాయికి వస్తాడా? జెండాలు మోసి జిందాబాదులు కొట్టి అసలు కార్యకర్తలకు విలువ లేదా? తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది? కేసులు పెడతా అంటే భయపడి అణికిపోయేటోడు ఎన్ని ఎఫ్ఐఆర్లు అన్నీ వేసుకొని మీరు ఏమి వేసుకున్నా 100% చొప్పదండి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నది. మీరు అనుకుంటున్న కావచ్చు ఇంకా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నావిన సీరియస్ అవుడు కాదు, జనం మీకు ఎంపీటీసీ ఎన్నికలకు మీకు పోతా ఉంటే ఏర్పడుతుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారానికి పోతారు కదా, ప్రచారానికి పోతే ఈ మాఫియా ఏంది కథ ఏందని తప్పకుండా నిలదీస్తారు. మీరు ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన హామీలు 100% ప్లకార్డులు కొట్టి నేను గ్రామాన తిరుగుతాను. మీరు ఇచ్చిన హామీలు నా దగ్గర ప్రతి గ్రామానికి సంబంధించి, ప్రతి మండలానికి సంబంధించి ప్రతి ఒక్క వీడియో ఉన్నది. నేను 100% ప్లే చేసే రోజు కూడా వస్తుంది. అది నేను ప్లకార్డు కొట్టించి ప్రతి మండలంలో పాతే రోజు బ్యానర్లో బట్టి పాతే రోజు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు జిల్లాకు బాస్ అయినంత మాత్రాన ప్రజలకు కాదు బాసు, మీ పార్టీకి కావచ్చు బాసు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా గంతే మేము అట్రసీలు పెడతా ఉంటే భయపడిపోయి, లేకపోతే అట్రసీట్ అనేది పేదోని పక్షాన ఉండాలి. పేదోనికి అన్యాయం జరిగితే, అక్రమాలు నిజంగానే ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే దానికి పనిచేస్తుంది. ఇప్పుడు నేను పేద ప్రజల పక్షాన మాట్లాడతాను. మీరు ఉన్నారు కదా, మీరు నిజంగానే పేదోని పక్షాన నిలబడతా ఉంటే మీరు మాట్లాడండి. ఆమె నిన్న ఇంటర్వ్యూ చేసిన పాపం వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది తెలుసా? ఒక దళిత బిడ్డ ఇల్లు కట్టిరి, మీ అందుకో 5 లక్షలు ఇరి, ఎవరదంటారు? అటువంటి పేదోళ్ళకి ఆదుకోర్రి. డబ్బులున్నాడు కోటీశ్వరుడు అవుతాడు. ఇప్పుడు జెండాలు మోసి జిందాబాదులు కొట్టి మా పార్టీ మా కోసం ఏమో పెడుతుందని జెండాలు మోసి జిందాబాదులు కొట్టి ఆశపడ్డోళ్ళేమో మీ చుట్టూ తిరుక్కుంటా మీ చుట్టూ తిరుక్కుంటే ఎప్పటికి జిందాబాదులు కొట్టాలనా? మీరు గతంలో చెప్పారు కదా, సుంకే రవిశంకర్ పెద్ద ఇల్లు కట్టుకున్నాడంటే మరి మీరు చేస్తున్నది ఏంది? ఇది అంతేంది? ఇది మీకు తెలియకుండా జరుగుతుందా? మీకు తెలియకుండా జరుగుతున్నప్పుడు నిజంగానే మీ గింతగానే నేను మొత్తుకుంటా ఉంటే 10-15 రోజుల నుంచి నేను మొత్తుకుంటా ఉంటే మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? 100% ఇవి ఆపేదాకా నా పోరాటం ఆగది. చావో రేవో అన్నట్టే ఉంటుంది. ఈ రాజకీయం అంటేనే గంత ఉంటుంది. చావో రేవో అన్నట్టు ఉంటుంది. కేసులకు భయపడో లేకపోతే దేనికి భయపడో బాగా సీరియస్కున్నారంటేనో వెనుక ముందు అడిగేసే సవాల్ ఉండదు. దయచేసి మిత్రులారా, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతూ ఉన్నది, చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది? కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలకు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి జెండాలు మోసి జిందాబాదులు కొట్టి భుజాలు కుంగిపోయిన కార్యకర్తలు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు? ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయిపోయింది. అవతల సంవత్సరం తీస్తే ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేస్తారు మీరు? 3 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం పార్టీ అధికారంలో మళ్ళీ ఎట్లా తీసుకురావాలి, మళ్ళీ జెండాలు ఎట్లా మోపియాలి, జిందాబాదులు ఎట్లా కొట్టియాలి అని ఈ ప్లానింగ్లో ఉంటారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మా మాజీ సర్పంచుల బిల్లులు ఎక్కడ పోయినాయి? మా మాజీ సర్పంచులు 750 కోట్ల పెండింగ్ బిల్స్ ఎటు పోయినాయి? మా బీసీ రిజర్వేషన్లు ఎటు పోయినాయి? మీరు ఇచ్చిన హామీలు ఎటు పోయినాయి? మీరు ప్రతి మండలానికి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తులం బంగారం ఎటు పోయింది? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తులం బంగారం ఎక్కడ పోయింది? 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎటు పోయినాయి? ఇవి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? 42% రిజర్వేషన్ ఎక్కడ పోయింది? మున్సిపల్ ఎన్నికలకు పోతారు, స్థానిక ఎన్నికలకు పోతారు, ఇప్పుడు మళ్ళీ పరిషత్ ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మా బీసీలు అవసరం లేదా? మా బీసీలు ఓట్లు అవసరం లేదా? ఎప్పుడన్నా అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మాట్లాడిరా ఎమ్మెల్యే గారు? అంటే మా బీసీలో మేము మనుషులం కాదా? మా బీసీలు మనుషులు కాదా అంటున్నా? మా బీసీలకు రాజకీయ పరంగా ఎదగదా మేము? మా బీసీలు ఎప్పుడు జెండాలు మోసి జిందాబాదులు కొట్టడానికి మీ ఎంబడి తిరగడానికి మేము ఏమైనా బానిసలమా? అది ఏముండదు. మా బీసీలకు కూడా వాటా కావాలి, మా బీసీలకు కూడా వాటా ఉండాలి. ప్రతి దాంట్లో మీరే చెప్పారు కదా, ప్రతి దాంట్లో వాటా ఇస్తాం 42% అంటే మీరు చెప్పారు కదా. మా బీసీలకు కూడా ఉండాలి, మా బీసీలు కూడా ఎదగాలి, బీసీలు కూడా రాజకీయంగా రావాలి. మా బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం మా బహుజన బిడ్డలు ఎందుకు ఎదగద్దు?
మా బహుజన బిడ్డోడు పేదోడు ఇంకా పేదోడికి ఎందుకు ఉండాలి? పేదోడు ఎప్పటికి పేదోడు ఇంకా పేదోడిగానే ఎందుకు ఉండాలి? ఎక్కడున్నది? ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నది పేదోడు అని ఉండాలి? బడాబాబులకే రాజకీయం పనిచేస్తాను ఇక్కడ ఉన్నదా? బడాబాబులు మాత్రమే రాజకీయంలో పనిచేస్తాను ఉన్నదా? ఈ ఒక్కటే ఎన్నికలు కాదు, ఈ ఒక్కటే కాదు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కాదు. నేను చొప్పదండి కాన్స్టిట్యూన్సీని ఒక్కడే చెప్తా ఉన్నా. రేపు సహకార సంఘం ఎన్నికలు ఉంటాయి, సొసైటీ ఎన్నికలు ఉంటాయి కదా. సరే, ఎన్నికలు పెట్టినా పెట్టకుండా అందులో కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలే కీలకంగా ఉండాలి. చైర్మన్లు కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులే ఉండాలి. ఇది కీలకంగా, ఇది ఫైనల్. నా పోరాటం అనేది ఆగది. ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఏదో కవ్వింపులకు పాల్పడి ఏదో గినకెందుకు మేము మట్టి తీసుకుంటే తప్పేమున్నది అలా మీరు చేస్తున్నదే తప్పు. టిప్పర్లు పెట్టి కొడతారు నైట్ పూట, టిప్పర్లు పెట్టి కొట్టుకుంటా మీరు మళ్ళీ ఉల్టా అట్రాసిటీలు కేసు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం. పెట్టురు ఏమవుతుంది? అట్రాసిటీ కేసు పెడితే ఏమవుతుంది? అది పేదోనికి న్యాయం జరగాల్సిన ఒక అస్త్రం. దాన్ని నామిన వాడి బెదిరింపులకు కవ్వింపులకు పాల్పడుతున్నారా? నేను తలుచుకున్నాడు కాదు. ఇక నా మీద మీరు గంతకు తెగించినప్పుడు నేను దేనికైనా తెగించాల్సి వస్తుంది. 100% దీని వెనుక ఎవరు ఉన్నారు, అసలు ఇది ఎప్పుడు నడుస్తుంది, ఎవరెవరికి ఎన్ని ముడుతున్నాయి అనేది నేను 100% డేటా తెప్పిస్తానా. తప్పకుండా దీన్ని నేను ఒక కంచికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీని కథ ఏంది, ఇంత జరుగుతూ ఉన్నా, రెడ్ హ్యాండెడ్గా నిజంగా గంత కొడతా ఉన్నా, నైట్ పూట టిప్పర్లు పెట్టి మరి కొడతా ఉన్నా, కానీ అసలు సంబంధం లేకుండా నా మీద ఎమ్మెల్యే గారు ఇట్లా సీరియస్గా ఉంటారో చెప్పాలి సమాధానం. దయచేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.